वेदांत स्वामी प्रोपाद की जय। श्रीमद्भगवद्गीता अध्याय 3 श्लोकम 27 प्रकृते क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते। प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते। प्रकृतेः భౌతిక ప్రకృతి యొక్క క్రియమానాని చేయుబడుచున్నట్టి గుణై గుణములచే కర్మాని కర్మలకు సర్వసహ అన్ని రకములైన అహంకార విమూఢ అహంకారముచే విమోహితుడై ఆత్మ జీవుడు కర్త కర్తను అహం నేను ఇతి అని మన్యతే తలచును. అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మన యొక్క అహంకార విమూఢాత్మ అహంకారము చేత మోహితుడైనటువంటి జీవాత్మ అతని కోసం చెప్తున్నారు అన్నమాట. అంటే అహంకారము అంటే ఏమిటంటే సాధారణంగా మనకి అహంకారం వీడు చాలా అహంభావండి అహంకారండి అంటారు. అహంకారం అంటే ఏమిటంటే నేను అనేటువంటి భావం ఏదైతే ఉందో దాన్నే అహంకారం అంటారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే అహంకార విమూఢాత్మ. అహంకార విమూఢాత్మ అంటే అహంకారంచే విమోహితుడై. అహంకారం అంటే ఏమిటంటే మనకి లేని దానిని ఆపాదించుకొని ఏదైతే ఉందో దాన్ని అహంకారం మిథ్యా అహంకారం అంటాం అన్నమాట. నిజానికి మనకు ఉండేటువంటి అహంకారం ఏమిటంటే నేను జీవుడిని జీవుడిగా ఉండేటప్పుడు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే మనకు సేవా స్వభావం ఎక్కువ ఉంటుంటుంది, సేవ చేసేటువంటి స్వభావం. కాబట్టి అటువంటి సేవా స్వభావం ఏదైతే ఉందో ఆ సేవ మనం భగవత్ సేవకులమి అని ఏ రోజైతే గుర్తిస్తామో అది శుద్ధ అహంకారంగా పరిగణించబడుతుంది. ఏమండి మనం ఈ అహంకారం ఏమవుతుందంటే మనకి నాశన హేతు అవుతూ ఉంటుంది అన్నమాట. మనం అభివృద్ధి చెందడం కాకుండా పతనకారకం అవుతూ ఉంటుంది మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది. కానీ ఎవరైతే మనం సేవకులమి భగవత్ సేవకులమి చాలా గొప్ప గొప్ప ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ చెప్పినటువంటి విషయం ఏంటంటే రామానుజాచార్య దాసదాసానుదాసుడు అని చెప్పడం జరిగింది. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, గోపీపత్రు పదకమలయోర్ దాసదాసానుదాస అంటే గోపికల యొక్క ప్రభు అయినటువంటి భగవానుడు ఎవరైతే కృష్ణుడి యొక్క దాసులకి దాసుని నేను చెప్పారన్నమాట. అంటే మనకు ఉండేటువంటి స్వభావం ఏదై ఉండాలి, మనం చాలా చిన్నగా ఉండాలి. చైతన్య మహాప్రభు తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున మనం అన్ని విధాలా ఏ కొద్దిగా అయినా సరే నాకు ఈ గొప్ప విషయం నాకు ఉంది అనుకుంటే వెంటనే మనం పతనం అవుతున్నామని అర్థం చేసుకోవాలి. అంటే నేను కొద్దిగా జ్ఞానవంతునండి, నేను అందరికంటే కొంచెం బాగా చెప్పగలుగుతున్నానండి, నేను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాను, నేను అర్థం చేసుకున్నట్టుగా ఇతరులు అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఎవరైతే అనుకుంటున్నారో నిజంగా మొట్టమొదట పతనమయ్యేటువంటి వ్యక్తి ఎవరంటే అతనే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, చైతన్య ఆచార్యులు ఏదైతే చెప్పారో మనం చాలా చిన్నవాళ్ళని, మనం ఎంత ఎక్కువగా అంటే చిన్నదనం ఏదైతే వచ్చిందో మనకి ఏమిటంటే అహంకారం అవుతుంది, శుద్ధత్వంలోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ విమూఢాత్మ మోహంతో మన దగ్గర ఏ వస్తువులు నాకు బోలేదంటారు, బంధువులు ఉన్నారనుకోండి ఆ బంధువులను చూసుకుని అహంకారం వస్తుంది అన్నమాట. లేకపోతే అది ధనం ఉందనుకోండి, నేను చాలా పెద్ద కులాలలో పుట్టిన వ్యక్తిని అనుకోండి, నా దేశం చాలా పెద్ద దేశంలో పుట్టినటువంటి వ్యక్తిని అనుకోండి, ఇవన్నీ ఏమంటారు మిథ్యా అహంకారము. అహంకారం కాదు, నిజానికి అహంకారం ఉంటుంది వ్యక్తికి, ప్రతి జీవికి ఉంటుంది, కానీ మిథ్యా అహంకారం ఉండకూడదు. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నట్టు అహంకార ప్రభావంచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడే కర్మలకు
ఇక్కడ చేయబడేటువంటి ప్రతి కర్మ కూడా మన యొక్క అధీనంలో జరగటం లేదు. మన అధీనంలోనే జరిగితే మన ఇష్టానుసారమే అన్నీ జరుగుతూ ఉండాలి. కానీ మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటాం. మనం చేసేది ఏమిటి? ప్రయత్నం అంటారు దీన్ని. మన యొక్క ప్రయత్నంలో ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే సఫలీకృతం అవ్వాలి. నేను ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో గెలవాలి అని ప్రయత్నం చేస్తుంటాం. మరి గెలవటం లేదు. మరి గెలవనప్పుడు నువ్వు ఎందుకని నేనే ఈ పనులన్నింటికీ కర్తని అని ఎందుకు అనుకుంటున్నావు? మనం ఒక పరీక్ష పాస్ అవుతాం. పరీక్ష పాస్ అయిన తర్వాత నేను దీని అంతటికీ కూడా ఈ పరీక్ష పాస్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను చాలా కష్టపడి చదివాను. కష్టపడి చదవడం వల్లనే ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీంట్లో మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పి అనుకుంటాం. కానీ నువ్వు ఇంతకు పూర్వం ఎన్నో ప్రయత్నాలు చేసావు. ఆ ప్రయత్నాల వలన ప్రతి దగ్గర సక్సెస్ అవ్వలేకపోతున్నావు. నువ్వు ఎంతో కష్టపడి చదివావు, కానీ పరీక్ష హాల్కి వెళ్ళేసరికి నువ్వు మర్చిపోతూ ఉంటావు. ఒక వ్యక్తి నేను ఏదో ప్రశ్న అడిగాడు, కానీ నీకు తెలిసిందే కానీ చెప్పలేకపోతున్నావు. మరి ఒక సమయంలో చెప్పగలుగుతున్నావు. వీటన్నిటికీ నువ్వే నిజంగా కర్తవై ఉంటే మరి ఎందుకు నువ్వు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా కూడా జరుగుతూ ఉన్నాయి? అంటే అర్థం ఏమిటి? ఇక్కడ నువ్వు నిజానికి కర్తవి కాదు. నువ్వెవరివి? జస్ట్ ప్రయత్నం చేసేటువంటి వ్యక్తివు మాత్రమే. అంటే అది ఇచ్చేటువంటి వ్యక్తి వేరే ఉన్నాడనమాట. ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోలేక నేనే వీటన్నింటికి కర్తని అనుకుంటున్నారు అనమాట. వీడిని ఏమంటున్నారంటే ఎవరైతే నేనే ఇది చేస్తున్నా అనుకుంటున్నాడో వాడిని విమూఢాత్మ అంటే మోహం చేత ఆవరించబడినటువంటి వ్యక్తిగా పరిగణించబడుతుంటాడు. ఏమిటా మోహం? నా వల్లనే జరుగుతుంది, నేనే చేస్తున్నాను అనేటువంటి భావం ఏదైతే ఉందో అదే మోహం అన్నమాట. ఏమంటే ఇక్కడ ఏదైనా నష్టపోయామనుకోండి, ఏదో నష్టపోవడానికి కారణం ఏమిటి? నేనే స్వయంగా నేను పోగొట్టుకున్నాను. అప్పుడు మనల్ని మనం నిందించుకుంటాం. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఆ నష్టపోవడానికి కూడా కారణం నేను కాదు, త్రిగుణ ప్రభావం వలన. త్రిగుణాలు ఎవరి అధీనంలో ఉంటాయి? భగవాన్ యొక్క అధీనంలో ఉంటాయి. అంటే త్రిగుణాలే వాటన్నింటికీ మూలమా అంటే కాదు. దానికి మూలమైనట్టు ఇంకో వ్యక్తి ఉన్నాడు. దానికి మూలం ఇంకెవరు? ప్రకృతి. అంటే మరి ప్రకృతే మూలమా? కాదు. దానికి మూలం ఇంకొకరు పురుషుడు ఉన్నాడు. కాబట్టి వీటన్నింటికీ మూలం ఎవరు? సర్వకారణ కారణం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకే బ్రహ్మ స్వయంగా చెప్తున్నారు అన్నమాట, ఈశ్వర పరమకృష్ణ అని చెప్పేసి. సర్వకారణ కారణం, అన్ని కారణములకు మూల కారణమైన వాడు. కాబట్టి ఇక్కడ క్రియమానాన్ని మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని యొక్క ఫలితం మీద ఆసక్తిని విడిచిపెట్టి మనం పని చేయాలి. కాబట్టి అహంకార ప్రభావంచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. ఇక్కడ మనం మొత్తానికి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా ఉండేటువంటి లక్షణం ఏమిటి? అహంకార ప్రభావం చేత మనమే కర్తలుగా భావిస్తూ ఉంటాము. మనం ఎదుగుతున్నాము అంటే మనమే కర్తలుగా భావిస్తూ ఉంటాం. మనం పతనమవుతున్నాము అంటే నేను చేసినటువంటి దోషాల కారణంగా అంటే మనం అప్పుడు ఏం చేస్తుంటాం? దోషాల కారణంగా మనం బాధపడుతుంటాం కదా, మనల్ని మనమే నిందించుకుంటుంటాం. నేను ఆ పని చేసి ఉండకూడదు, ఆ పని చేయకుండా ఉండుంటే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. నువ్వు చేయకుండా ఉన్నావా ఇంత పూర్వం? ఉండలేదు కదా. మరి జరిగిపోయిన దానికోసం ఎందుకు మరీ ఎక్కువగా మనల్ని మనం నిందించుకోవడం? అంటే స్వయంగా మనల్ని మనం కీర్తించుకోవడము, మనల్ని మనం నిందించుకోవడం రెండూ కూడా మంచిది కాదు, రెండూ దోషమే. అర్థమైందండి? ఎవరికి వారు కీర్తించుకోవడం ఏదైతే ఉందో అది మిథ్యాహంకారాన్ని మరింత ఎక్కువగా పెంపొందిస్తూ ఉంటుంది. అలాగే ఎవరిని వారు నేను నిందించుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాలో ఉండేటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో అది నశించిపోతూ ఉంటుంది. మనం చేయవలసేటువంటి పని ఏమిటంటే పని మాత్రమే చేయాలి, మిగిలినంతా భగవానికి అర్పిస్తూ ఉండాలి. పని యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని అర్పిస్తూ ఉండాలి. అందుకనే శాస్త్రంలోని చక్కగా చెప్పండి, కృష్ణార్పణం. నువ్వు ఏది చేసినప్పటికీ కూడా, నీకు ఎవరైనా ఇచ్చినప్పటికీ, నువ్వు ఏదైనా చేస్తున్నప్పటికీ కూడా, యజ్జుహోషి యత్తపస్యసి, నువ్వు చేస్తున్నావు, అర్పణ చేస్తున్నావు ఏదైనప్పటికీ కూడా భగవదర్పణ భావంతోనే మనం చెయ్యాలి. ఏమండి? శ్రీల ప్రభుపాదికి జై. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యం నందున్న వ్యక్తి అను ఇరువురు వ్యక్తులు ఒకే విధముగా కర్మను అనుభవించుచున్నట్లు ఒకే స్థితి అందున్నట్లుగా గోచరించును. ఇక్కడ జీవులు ఎవరైతే ఉన్నారో జీవులు రెండు విధాలుగా పరిగణించబడుతూ ఉంటారు, కానీ మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. నిజానికి ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా ఈ భౌతికమైనటువంటి కుల వర్గీకరణలు ఉన్నాయి.
కుల వర్గీకరణలో శాస్త్రం వర్గీకరణ ఎన్ని చేసింది? 4 వర్గీకరణలు చేసింది. దాన్ని ఏమన్నారు అంటే వర్ణాలు అన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి ఆ వర్గీకరణ వారు చేసేటువంటి పనిని బట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా కానీ ఇక్కడ తర్వాత మనం లౌకికంగా ఎన్నో అనేకమైన వర్గీకరణలు చేసాం. ఎన్ని వర్గీకరణలు తెలుసునండి? ఈ కులాలు కొన్ని వేలు ఉన్నాయట, మనకు తెలియదు. అది నిజానికైతే ఒక పంచాయతీ దాన్ని ఏంటంటారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్ని కులాలు ఉన్నాయో తీస్తే మనకు తెలిసి మన ఈ విశాఖ జిల్లాలోనే ఒక 700-800 కులాలు ఉంటాయి. అంటే ఎందుకు ఇన్ని వర్గీకరణలు? అహంకార విమూఢాత్మ. ఇక్కడ మనం మరింత ఎక్కువగా విభజిస్తున్నామని నేను చేసేటువంటి పనిని బట్టి నా యొక్క ఆలోచనలు, నా యొక్క తెగ అంతా మారిపోతూ ఉంటుంది. నిజానికి ఇక్కడ ఒకటే ఆలోచించాలన్నమాట. ఇద్దరు ఉంటారట. ఒకరు భౌతిక భావంలో తాను తృప్తి చెందాలి అనేటువంటి పని చేసేవాడు, ఇంకొకరు ఆధ్యాత్మిక భావంలో కృష్ణుడు తృప్తి చెందాలి అని పనిచేసేవాడు. రెండు భావాలతో పనిచేసేటువంటి వ్యక్తులు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎక్కువ మంది అంటే 99% ఇంకా ఎక్కువ 99.9 అనుకోవచ్చు శాతం ప్రజలు పూర్తిగా ఎవరి తృప్తి కోసం వారు చేస్తున్నారో అంటే అదొక వర్గీకరణ అన్నమాట. మిగిలిన చాలా తక్కువ శాతం ఏదైతే ఉందో అది ఎవరు? భక్తులు, కృష్ణుడి కోసం లేకపోతే భగవానుడి కోసం ఆధ్యాత్మిక భావంతో చేసేటువంటి వ్యక్తులు అన్నమాట. కానీ వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించును. భౌతిక భావన యందున్నవాడు అహంకారంచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. ఇక్కడ ఇద్దరు చేసేటువంటి పనులు ఒకలాగే ఉంటూ ఉంటాయి సాధారణంగా చూస్తే. అదేమిటండి, భక్తుడు అన్నం తిండేమిటండి అని అడుగుతారు. భక్తుడు అన్నం తింటాడు కానీ భక్తుడు పడుకోవడం ఏమిటండి అంటే సాధారణంగా కొన్ని సందేహాలు వస్తుంటాయి కదా. ఏమండి మీరు పడుకుంటూ ఉంటారా అని అడుగుతారు, ఏమండి మీరు తింటూ ఉంటారా అని అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటంటే భక్తులు అంటే వాళ్ళు తినరు, పడుకోరు, ఎప్పుడు జపమాలో ఏదో అంటే ఇది శరీరం కదా, మన శరీరధారులు అంటారన్నమాట. శరీరంలో ప్రవేశించిన తర్వాత శరీరానికి అంటే ఒక బండి కొన్నాము, బండి కొన్న తర్వాత బండికి ఇవ్వాల్సేటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఏమిటో బండికి ఇవ్వాల్సేటువంటి పనులు? దానికి ప్రతి 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేస్తూ ఉండాలి, ఇంజిన్ ఆయిల్ వేస్తూ ఉండాలి, రోజు పెట్రోల్ పోస్తుండాలి నువ్వు బయటికి వెళ్ళాల్సినప్పుడల్లా. మరి సీఎం గారి బండికి కూడా వేయక్కలేదా? పిఎం గారి బండికి మరి పిఎం గారు కదా వేయక్కర్లేదు, వేయకుండానే వెళ్ళిపోతుంది అనుకుంటారా ఏమిటి? అలాగే భక్తుని యొక్క శరీరం కానీ భౌతికమైన వ్యక్తి యొక్క శరీరం కానీ రెండిటి యొక్క భావాలు ఒకటే అని శైలిలో మారుతుందన్నమాట. వీరు ఆధ్యాత్మిక భావంలో ఉంటారు, వీరు భౌతికమైన భావంలో ఉంటారు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ విశేషమైన వ్యత్యాసం కనిపించును. భౌతిక భావన యందున్న వారు అహంకారంచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. ఇక్కడ భౌతికమైన భావంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క భావం ఏమిటంటే అన్నింటికీ కారణం ఏమిటి? నేనే అనేటువంటి భావంలో ఉంటూ ఉంటాడు భౌతికమైన వ్యక్తి. ఆధ్యాత్మికమైన వ్యక్తి ఏ భావంలో ఉంటారు? అన్నింటికీ భగవానుడే మూలకారకుడు. నేను ఈరోజు ఆహారం ఈరోజు నాకు దొరికింది అంటే కారణం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు నాకు ఏర్పాటు చేశాడు. నాకు ఈరోజు వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి రావడానికి కారణం ఏమిటి? అది కూడా నాకు ఇంతకు పూర్వం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవాన్ యొక్క నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదే భౌతికమైన వ్యక్తి యొక్క భావం ఏమిటంటే ప్రతిదానికి తాను కర్తగా ఉంటూ ఉంటాడు. దేనికి? ఉన్నతమైనటువంటి పనులకి. అతను ఏదైనా గెలిచాడు అనుకోండి, గెలిచినప్పుడు ఆయన ఏమంటాడు? ఈ పనులన్నిటి చేయడానికి కారణం నేను చాలా కష్టపడి పనిచేశాను కాబట్టి ఈ స్థాయికి వచ్చానని అంటాడు. లేదు, ఆయన వెళ్ళినప్పుడు ఓడిపోయాడు, నష్టపోతే ఆ వెధవ ఎదురొచ్చాడండి, ఆ ఎదురు రావడం వల్ల నేను నష్టపోయాను అంటాడనమాట. నష్టం వస్తే ఎదుటివాడిది, లాభం వస్తే వీడిది ప్రతాపం అంతా వీడిదన్నమాట. ఈ భావంలో ఈ లౌకికమైన వ్యక్తులందరూ కూడా ఉంటూ ఉంటారన్నమాట. నిజానికి ఎప్పుడూ కూడా అన్నిటికీ కూడా మూల కారణం ఎవరు అంటే భగవాన్ యొక్క నేతృత్వంలో తయారు చేయబడిన ప్రకృతి యొక్క స్వభావమే అది. దేహ రచన పరమపురుషుని పర్యవేక్షణమున వర్తించు భౌతిక శక్తిచే ఉత్పాదింపబడినదని అతడురుగుడు. ఎవడు భౌతికమైన వ్యక్తి దేహరచన ఏదైతే ఉందో దేహరచన భగవాన్ యొక్క నేతృత్వంలో ఉండేటువంటి భౌతిక శక్తి ద్వారా చేయబడుతూ ఉంటుంది. అది ఈ లౌకికమైన వ్యక్తి తెలుసుకోవడం అన్నమాట. ఎప్పుడూ కూడా వీటన్నిటికీ కారణం ఏమిటి? ఇప్పుడు ఈరోజు నేను ఎందుకు పుట్టాను?
ఎందుకు ఎంతకాలం జీవిస్తున్నానంటే నేను చక్కగా అనుభవించాలి, జీవించి ఉన్నంతకాలం కూడా భార్యాపుత్రులతో చక్కగా అనుభవించాలి అనేటువంటి స్వభావంతోనే ప్రజలందరూ కూడా సుమారుగా జంతు స్వభావంతో జీవిస్తూ ఉంటారన్నమాట. జంతువులకు ఉండేటువంటి లక్షణం ఏమిటి? ఆహార నిద్ర భయమైదునములు. ఎప్పుడూ కూడా పడుకోవడం కోసం, తినడం కోసం, ఏదో ఒక జంతువుతో కలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఏదైనా దానికంటే బలమైనది వచ్చి ఎదుర్కొంటున్నప్పుడు భయంతో పారిపోవడము, ఓ గుంపుగా ఎదుర్కోవడము చేస్తూ ఉంటాయి. అవే భావాలు మనకు కూడా ఉన్నప్పుడు మనం వాటికంటే గొప్పగా ఎలా పరిగణించబడుతూ ఉంటాం? మనం వాటికంటే గొప్పగా పరిగణించబడాలి అంటే మనం శాస్త్రం ద్వారా అసలు వీటన్నింటికీ మూలం ఏమిటి, అసలు నేను ఎందుకు వస్తున్నాను, ఎందుకు వెళ్ళిపోతున్నాను అనేటువంటి భావం మనం తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ లౌకికమైన వ్యక్తి అవేమి తెలుసుకోడు అన్నమాట. తెలుసుకోకుండా ఈ క్షణం నేను అనుభవిస్తున్నానా లేదా, ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా వ్యాధి వస్తే అప్పుడు దేవుడి దగ్గరకో హాస్పిటల్ దగ్గరకో వెళ్తూ ఉంటాడు తప్ప అంతకు మించి అసలు ఇంకొక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. వ్యాధి రాకముందు కూడా వాడు ఆలోచించేది ఏమిటంటే ఎప్పుడైనా ఒక భగవంతుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఏదో దేవతా విగ్రహం దగ్గరకో లేకపోతే దేవతల దగ్గరకో వెళ్ళి ఏమిటో ఆలోచిస్తుంటా అంటే నేను ధనవంతుడిగా ఉండాలి, లేకపోతే నాకు భార్య పుత్రులు కలెక్టరాలు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండాలి, ఆస్తిపాస్తులు ఎదగాలి, వీటి కోసం ఎప్పుడు వాడి యొక్క ప్రయత్నం నిత్యం చేసేటువంటి వాడి యొక్క యుద్ధం అన్నమాట అది. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలో ఉన్నానని జ్ఞానంను కలిగి ఉండడు. చివరికి భౌతికవాది యొక్క లక్షణం ఏమిటి? నేను కృష్ణుడి యొక్క అధీనంలో, భగవాన్ యొక్క అధీనంలో ఉన్నాను అనేటువంటి ఆ భావాన్ని పూర్తిగా కోల్పోతూ ఉంటాడనమాట. ప్రతి సందర్భంలోని కూడా తనకి తానే ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి సుఖం వచ్చినా తనకు తానే, దుఃఖం వచ్చినా తనకు తానే ఏదో ప్రయత్నం జరుగుతూనే ఉంటుందన్నమాట. అది దేవతల ద్వారానో, ఇంకో ద్వారానో, లేకపోతే మనుషుల ద్వారానో దాన్ని బయటపడిపోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అహంకారం గల మానవుడు తానే స్వతంత్రముగా వర్తించుతున్నానని భావించును. అది అతని అజ్ఞానము చిహ్నము. అతను ఏదైతే చేస్తున్నాడో ఆ చేసేదాని అన్నింటికీ కారణం నేనే, కాబట్టి అదొక అజ్ఞానం అన్నమాట. ఈ అజ్ఞానం అంటే ఎక్కడో లేదు, ఇది ఏదైతే జరుగుతుందో దాని అంతటికీ నేనే కారణం, అది అజ్ఞానం. లేదు, భగవంతుడు కృష్ణ భగవానుడి యొక్క అధీనంలో, ఆయన నేతృత్వంలో ఈ సకల చరాచర జగత్తు నడుస్తుంది అని ఎవడైతే అనుకుంటాడో వాడి జ్ఞాని. జ్ఞానానికి అజ్ఞానానికి ఎంతో దూరం ఉండదు, ఏమండి, చాలా దగ్గర అన్నమాట. కానీ భావంలో చాలా తేడా ఉంటుంది. అట్టివాడు స్థూల భౌతిక మరియు సూక్ష్మదేహములు రెండును భగవాన్ని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టించబడినయు కనుకనే అతని దైహిక మరియు మానసిక కర్మలన్నీను కృష్ణ చైతన్యము కలిగి శ్రీకృష్ణ భగవాన్ సేవయందు నియుక్తము కావాలని ఎరుగడు. ఎవరైతే భక్తుడు ఉన్నాడో భక్తుడు పూర్తిగా తెలుసుకుని ఉంటాడనమాట. ఏమిటది? నేను పూర్తిగా కృష్ణుడి యొక్క సేవలో నియుక్తమై ఉండాలి. ఎందుకు? ఆయనే పరమ యజమాని కాబట్టి. సాధారణంగా ఎవరైతే ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాడో ఆ జాయిన్ అయినటువంటి వ్యక్తికి తన యొక్క కనీస ధర్మం తెలుసుకుని ఉండాలి. ఏమిటి తన యొక్క కనీస ధర్మం? యజమానికి సేవ చేయాలి. ఎందుకంటే నేను ఈరోజు జీవించడానికి కారణం ఆయన కాబట్టి. ఏమంటే ఈరోజు ప్రతి నెల నాకు కొంత నెలవారీ జీతం వస్తుంది అంటే ఆ జీతం ఇచ్చే వ్యక్తి ఎవరు? నా యజమాని. ఆ యజమాని పేరు ఏమిటో తెలియదు, వాడు అజ్ఞాని. ఆ పేరు తెలుసుకున్నాడు, వాడు జ్ఞాని. ఏమంటే తెలుసుకున్న తర్వాత ఆయనకి తృప్తి కలిగిస్తున్నాడు, వాడు పరమజ్ఞాని. ఏమండి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి తృప్తి కలిగించేవాడు గొప్ప జ్ఞాని, అంతే. కాబట్టి ఇక్కడ అజ్ఞాని అనేవాడు ఈ స్థూల అంటే శరీరంతో కూడుకున్నది, సూక్ష్మదేహము అంటే ఆత్మ బుద్ధి మనస్సు కూడుకున్నటువంటి ఏదైతే స్థితి ఉంటుందో దాన్ని సూక్ష్మ శరీరం అంటారనమాట. మనస్సు, బుద్ధి, అహంకారం ఈ మూడింటి యొక్క కూడిక ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మ శరీరం అంటారనమాట. ఈ సూక్ష్మదేహాలు రెండును భగవాన్ ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టించబడుతున్నది. అర్థమైందండి? ప్రకృతి చేత సృష్టించబడుతూ ఉంటుందన్నమాట. ఇది ఎవరి వలన? భగవాన్ యొక్క ఆదేశానుసారం. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియభోగ కార్యములందే దుర్వినియోగపరిచి ఉన్నందున దేవాది దేవుడు ఋషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభువు అని విస్మరించును. ఎవడు ఈ అజ్ఞానం ఏం చేస్తుంటాడంటే విస్మరిస్తూ ఉంటాడు. విస్మరించడం అంటే మర్చిపోతూ ఉంటాడు, లేకపోతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. నెగ్లిజెన్సీ అన్నమాట. అశ్రద్ధ చేస్తూ ఉంటాడు. ఏమిటా అశ్రద్ధ?
ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఈ ఇంద్రియాలకి ప్రభువు ఒకడు ఉన్నాడు. ఏమండి, ఇంద్రియ ప్రభు ఎవరు? హృషికేశుడు. మనం ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు? అజ్ఞానం ఎంతో కాలముగా తన ఇంద్రియ భోగ కార్యములందే దుర్వినియోగపరిచి, దుర్వినియోగం అంటే ఏమంటే, మీరు ఒక వ్యక్తిని ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ చేసాం. ఉద్యోగంలో జాయిన్ చేసిన తర్వాత ఆ ఉద్యోగి ఏం చేస్తుండాలంటే, తన ఉద్యోగం ధర్మబద్ధంగా చేయడం వలన కలిగేటువంటి లాభంతో, అంటే జీతంతోనో దేనితోనో ఆయన తృప్తిగా జీవిస్తూ తన యొక్క ఉద్యోగాన్ని ధర్మబద్ధంగా నిర్వహిస్తూ ఉండాలి. అతన్ని జ్ఞాని లేక ధర్మం తెలిసినవాడు అని చెప్తారు. అంటే ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని కొనసాగించేవాడు. కానీ ఇంకొక వ్యక్తికి ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగి ఏం చేస్తుంటాడంటే, వాడు ఎప్పుడూ కూడా లంచాలు తీసుకుంటూ ఉంటాడు. వాడి విధి నిర్వహణ ఎప్పుడూ సమంగా నిర్వర్తించడం, వాడు ఎప్పుడూ లంచాలు సంపాదించడం, వాడు ఎక్కువగా ఇంటి దగ్గర భోగాలను అనుభవించడం కోసం, ఆస్తులు కూడబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. వీడినేమంటారు? అధర్మపరుడు అంటారు. ఏమండి, వీడికి చిన్న భేదం ఏమిటంటే, వీడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయనకి ఏదో కొన్ని నియమాలు ఉంటాయి కదా. ఈ విధంగా ఉదయాన్నే 8 గంటలకు రావాలయ్యా, సాయంత్రం 5 గంటల దాకా పని చేయాలి, ఇక ఎవరి దగ్గర డబ్బు తీసుకోకూడదు, నెల నీకు డబ్బులు ఇస్తూ ఉంటాం మేము అని చెప్తాడు. దాన్ని ఎవడైతే మన్నించి పని చేస్తుంటాడో వాడు ధర్మాత్ముడు. లేదు, వాడు దానికి విరుద్ధంగా నా ఇష్టానుసారం జీవిస్తుంటాడు, వచ్చింది సంపాదిస్తుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు, వాడు అధర్మపరుడు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, ఎంతో కాలంగా తన ఇంద్రియ భోగ కార్యములకే దుర్వినియోగపరుస్తూ ఉంటాడు. నిజానికి మన ఇంద్రియాలను దేనికోసం పనిచేయాలి? ఇంద్రియ ప్రభు అయినటువంటి హృషికేశుని యొక్క సేవలో నియుక్తం చేయాలి. కానీ మన ఇంద్రియాలు ఇంద్రియ భోగ వాంఛ కార్యక్రమాల్లో ఉంటున్నాయి అన్నమాట. అంటే ఎక్కువగా మనం ఆనందంగా ఉండాలి, వాడెవడో ఆనందపడుతుంటాడు, వాడితో పాటు నేను ఆనందంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. వాడు ఖచ్చితంగా అధర్మపరుడు. వాడు ఏంటంటే లంపటములతో కూడుకున్నవాడు అంటారు అన్నమాట తెలుగులో అయితే. దేవాది దేవుడు హృషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభు అని విస్మరించును. వీడు ఎందుకు అశ్రద్ధ చేస్తూ ఉంటాడంటే, వీడు ఈ భావంలో ఉన్నాడు కదా, నేను ఆనందంగా ఉండాలి అనేటువంటి అత్యున్నత విపరీతమైన భావంలో ఉండడం వల్ల అది మర్చిపోతూ ఉంటాడు. అట్టివాడు శ్రీకృష్ణునితో తన గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారం చే తప్పక మోహితుడగును. అటువంటి వాడు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుని యొక్క నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారము తప్పక మోహితుడగును. ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా కృష్ణుడితో మనకు ఉండేటువంటి సంబంధం ఏమిటి అని ఎప్పుడూ కూడా మనం గుర్తిరుగుతూ ఉండాలి. ఆ సంబంధం ఇప్పుడు ఏమైంది? అశ్రద్ధ చేయబడి ఉన్నది. ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉండడం వలన కృష్ణుడికి మనకి మధ్య ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం అశ్రద్ధ. ఆ అశ్రద్ధను చేయబడి ఉండడం వలన మన భగవంతుడితో కలిసి ఉండకపోవడం వలన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం. దాన్ని ఎవరైతే సీరియస్గా తీసుకుంటాడో, శ్రద్ధగా తీసుకుంటాడో, మళ్ళీ వాడి యొక్క పూర్ణ ఆనందాన్ని వాడు అనుభవిస్తూ ఉంటాడు. హరే కృష్ణ.